ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ కి కూడా ఈ రోజున ఫంక్షన్ పెట్టాం. ఇంతమంది కళాకారులు పిలిచి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు చేసిన కృషికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరిన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతంలో కూడా ఒకసారి ఈ ప్రోగ్రామ్ కు రావటం జరిగింది. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను చెప్పగానే చెప్పాను, నాకు వేరే ప్రోగ్రామ్ ఉందండి, ఎన్నింటికి రమ్మంటారు కరెక్ట్ గా చెప్పండి, టైం ప్రకారం వస్తారంటే 7కి వస్తే చాలండి అన్నారు. 7కి వచ్చాను, 7:30కి వెళ్ళిపోవాలండి అని చెప్పాను. అది కూడా వినలేదు ఇప్పుడు కూడా. క్షమించాలంటే కుదరదు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నేను అదే ఒరిజినల్ ప్రోగ్రామ్, ఇది మీరు మధ్యలో వచ్చి దూరారు నన్ను. ఏదైనా టైం మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మేము టైం మెయింటైన్ చేసేటట్టుగా చేయాలి తప్ప మీరు డిలే అని మాకు రాకూడదు. మీరు ఏమిచ్చారు, మీ ఇన్విటేషన్ కార్డులో 4:30 నుంచి అన్నారు, ఎన్నింటికి రావాలండి అన్నారు, 7కి రమ్మన్నారు. వచ్చాం. దయచేసి మీరు టైం మెయింటైన్ చేయండి, మమ్మల్ని టైం మెయింటైన్ చేసేటట్టుగా సహకరించాలి. ఎందుకంటే ఒకరి తప్పు ఇంకొకరి తప్పు కాకూడదు కదా. చాలా సంతోషం అండి, చక్కటి నృత్యాలు చూసాం, చాలా బాగుంది. ముందు చిన్న పాప చేసింది, ఆ పాప చాలా బాగా చేసింది. తర్వాత 5గురు కలిపి చేసిన ఆ నృత్యం కూడా చాలా చక్కగా ఉంది. మరి అలాగే ఫోక్ సాంగ్, మరి ఆ ఫోక్ సాంగ్ కూడా ఒకటే వినగాను. మరి ఇవాళ ఈ ఫోక్ సాంగ్, షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టినందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫంక్షన్స్ ఉండాలి. ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఉండటం మూలంగానే వాళ్ళకు ఒక గుర్తింపు రావటం కానీ, వాళ్ళకు ఒక వేదిక, వాళ్ళలో ఉన్న టాలెంట్ని 10 మందికి చూపించుకోవాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే వాటికి ఒక మంచి జరుగుతుంది. ఆ కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, క్లాసికల్ డాన్సర్స్ అండ్ సింగర్స్ రండి. రాఘవన్ సార్, మీరు స్వరాగిని టీమ్, ఫోక్ సింగర్ లాస్య వచ్చేనానా అండ్ రేవతి గారు, ప్లీజ్ కమ్ విత్ యువర్ టీమ్. సార్ కి టైం లేదు, మీరు కూడా సహకరించాలి. సార్ అన్నట్టుగా వి షుడ్ బి మెయింటైనింగ్ పంక్చువాలిటీ. అలా చేసినప్పుడే మనము జీవితంలో ఏదైనా సాధిస్తాం, అంతే కదండి. ఎస్, ఓకే సార్, మీరు ఇటు తిరగండి. రమేష్ గారు మీరు ఆ తర్వాత చూడండి. ఫస్ట్ మిమ్మల్ని ఫెలిసిటేట్, గట్టిగా చప్పట్లు. ఒక్క నిమిషం. రమేష్ గారు చాలా కంగారు పడుతున్నారు. ఇటు నిలబడండి సార్, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, మీరు ఎందుకు పరిగెడుతున్నారు సార్? సరే సార్, ఏం లేదు, మంచి మాట ఈ రోజు మనం విన్నాము, అది మనం నిజంగానే ఈ రోజు సహకరించాలి. 3rd యానివర్సరీ ఈ రోజున అభినందన ఇన్ఫ్రా LLP వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మనం సహకరించారు. అలాగే రాము డ్రమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ, రికార్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ తొందరగా మేడం వచ్చేయండి. ఫ్యూచర్ టీచర్ సరే, వాళ్ళు నిలబడతారు సార్, అంతే. సరే ఒక్క నిమిషం. ఫ్యూచర్ టీచర్ రేవతి గారు, సార్ ప్లీజ్ మీరు కొంచెం ఆగాలండి ప్లీజ్, వాళ్ళు ఎంతగా దూరం నుంచి వచ్చారు. సో లెట్ దెమ్ హ్యావ్ అ ఫోటో. ఇటు వచ్చేయండి కొంతమంది. అందరు వచ్చారా? స్వరాగిని టీం ప్లీజ్ అలా రాకండి మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ స్వరాగిని టీం. సార్కి టైం లేదు అందుకని తర్వాత. థ్యాంక్ యూ మేడం. స్వరాగిని టీం, లాస్యా అండ్ ఫోక్ సింగర్ రండి. వాళ్ళు వెళ్ళిపోతే మీరు ప్లీజ్ సార్, వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు సార్. ఈ అమ్మాయి డాన్స్ చూడలేదు, టైం లేదు. సో నెక్స్ట్ టైం సార్. సో గోదావరి కని నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాము, లాస్య అనేసి.
షీ లాస్ట్ హర్ ఫాదర్ బట్ షీ గాట్ అ గుడ్ టాలెంట్. ఎవరైనా ఉంటే గనక తన డాన్స్ నేర్పించకుండానే చక్కటి నృత్యం తన అంతే సత్తా చూపించింది ఇందాక. సో మళ్ళొక్కసారి సార్ ఉన్నప్పుడు నేను నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాము. ఓకే నాన్న, ఏమనుకోవద్దు, సరేనా? ఓకే, ఠీకే, థ్యాంక్ యూ. ఫోక్ సింగర్ నిర్మల గారు అండ్ గీత గారు వచ్చేయండి. సార్ కైండ్లీ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో స్టేజ్ మీద వాళ్ళు మాత్రమే ఉండండి. రిమైనింగ్ వాళ్ళందరూ ప్లీజ్ స్టేజ్ మీద అందరూ ఉండొద్దు దయచేసి. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఉండండి. కూర్చో, ఇస్తాను. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వాళ్ళు ఫోక్ సింగర్స్ కి మీరు అవకాశం ఇవ్వాలి. సార్ ని మీరు ఎప్పుడైనా కలుస్తారు, వాళ్ళు కలవలేరు. స్వప్న గారు రండి మేడం ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి కారకురాలైన మన స్వప్న గారికి కూడా గట్టిగా చప్పట్లు. షీ హాస్ స్పాన్సర్డ్ దిస్ షో సార్. ఇన్ఫ్రా అభినందన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి. అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ ఎల్ఎల్పి స్వప్న గారికి ఒక్కసారి. షీ హాస్ రియల్లీ స్పాన్సర్డ్ దిస్ షో సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఒకసారి దయచేసి దిగరా మీరు స్టేజ్. వికాస్ ప్లీజ్ సార్, అలా చేయకండి దయచేసి సార్. ఆవిడకి ఇవ్వండి ఫస్ట్, అందాక ఇవ్వండి తర్వాత. స్వప్న గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ మేడం, కళను ప్రోత్సహించిన వారు నిజంగా ధన్యవాదాలు మీకు. సో ఈ రోజు మరి 24 ఫ్రేమ్స్ వికేఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఫోక్ సాంగ్స్ 2023 అలాగే షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి కూడా ఈ రోజు 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ తప్పెవరిది మీద నాదా ఒక మంచి క్యాప్షన్ మూవీకి పేరు పెట్టుకున్నారు. వాళ్ళని పిలిచేద్దాం వేదిక పైకి. ప్లీజ్ వెల్కమ్ తప్పెవరిది డైరెక్టర్ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇచ్చేయండి సార్ కి టైం లేదు. అదే లేదు సార్, వచ్చేసారు అదే ఒక్క నిమిషం. సెకండ్ అండి, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం 10th క్లాస్. పాస్ అయ్యారా మీరు? పాస్ అవుతే వచ్చేసేయండి, పాస్ అవ్వకుండా చప్పట్లు కొట్టండి. 10th క్లాస్ మీరేనా? ఓకే, థర్డ్ 5G లవ్ స్టోరీ థర్డ్ ప్రైజ్ విన్నర్. 5G లవ్ స్టోరీ. సో అలాగే 1, 2, 3 ఫోక్ సింగర్స్ వచ్చేయండి, అంతే కదా. డైరెక్టర్ గారు ఉన్నారా? 5G లవ్ స్టోరీ. ప్రొడ్యూసర్ చిరునవ్వులే సార్. స్టేజ్ పైన ఓన్లీ గెస్ట్ మాత్రమే. చిరునవ్వులే సిరుల తనకి. ప్లీజ్ ఎవరు రాశారు ఇది? గెస్ట్ తప్ప ఇంకెవరు స్టేజ్ మీద ఉండొద్దు దయచేసి. మీకు ఏదైనా ఉంటే మాతో వచ్చి మాట్లాడండి. ఇటు ఇవ్వండి, ఒక్క నిమిషం ఇస్తాను. 1, 2, 3 సార్. ఫోక్ సింగర్స్ రమేష్ గారు. మీరెవరు రాకపోతే నేనే తీసుకుంటాను మీ అవార్డు. అది బెస్ట్ గా సార్. యాంకర్ కి ఎవరు ఇవ్వట్లేదు సార్ అవార్డు. బెస్ట్ డైరెక్టర్ వంతు. ఎవరి వంతు? మీ వంత మా వంత? గట్టిగా చప్పట్లు. కామ్గా కూర్చున్నారు. చక్కటి మూవీకి డైరెక్షన్ ఇస్తూ కామ్గా కూర్చున్నారా మీరు? అప్పు రండి. సారీ సార్, మర్చిపోయా. నెక్స్ట్ తొందరపాటు. స్టేజ్ మీద దయచేసి బెస్ట్ ఫోక్ సాంగ్ అండి. దొరసాని, ముద్దుల దొరసాని బెస్ట్ ఫోక్ సాంగ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు. ఎక్కడున్నారండి? నెక్స్ట్ ఎలివేట్ సెలైట్ సింగర్ వచ్చారా? సంతోష్ గారు, మరి మానస్ గారు కూడా వచ్చారా? మానస అండ్ సంతోష్, హ్యావ్ యూ టేకెన్ బెస్ట్ షార్ట్ ఫిలిం అండి. సినీ తారా. సినిమాలో తారా, సినీ తారా.
అందుకుంటున్నారు చక్కటి ప్రైజ్. రన్ ఎలైట్ నుంచి ఆర్కే గారు వచ్చారా? ఆర్కే సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ ప్లీజ్. ఆర్కే గారు సార్ ఒకటి ఇవ్వండి, అది నేను ఇస్తాను. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డిఓపి వరకట్నం. వరకట్నంతో ఎవరిని వేధించకండి, అందుకనే ఇలాంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. ప్లీజ్ పిలిచేద్దాం డైరెక్టర్ ని. వరకట్నం అనే సినిమాతో షార్ట్ ఫిలిం లోకి వచ్చేసారు. వెరీ గుడ్. అబ్బో స్పెక్స్ పెట్టుకొని మరి వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్. ఈ రోజు పాటలు పాడి మనందరినీ కూడా అలరించారు. ఎలివేట్స్ ఆర్కే గారు. ఓకే, బంగారు బొమ్మ. బంగారు బొమ్మ మీరేనా? ఓకే తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి ఆనందంగా. అచ్చా ఓకే ఓకే ఓకే. జైతో నేనే. ఎవరండి ఆ నేనే? వచ్చేయండి. అబ్బా అక్కడ ఉన్నారా? పరిగెత్తాలి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఎస్ ఒకటి ఉన్నది సార్. సింగర్ ది సంతోష్ గారు ఒకటి తీసుకోండి అక్కడి నుంచి మీది. ఆర్కే గారు, సంతోష్ గారు ప్లీజ్. మానస గారు మీరు కూడా వచ్చేసేయండి. నిర్మల మీరు తీసుకున్నారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. రండి ప్లీజ్. ఎలివేట్స్ అయిపోయింది సార్. ఎలివేట్స్ ఒక్క నిమిషం. ఎలివేట్స్ ఎలైట్ ఈ రోజు అందరిని అలరించారు సార్ పాటలు. సో ఇది తీసుకోండి, తర్వాత నేను అలిగి వెనుక నుంచి మీదేనా సార్? ఇది ఇచ్చే. ఓకే సార్ ఇటు ఇవ్వండి. ఓకే ఎలివేట్స్ ఎలైట్ ఆర్కే గారు వచ్చేయండి. అది ఇచ్చే. అదే అదే ఒక్క నిమిషం సార్, ఇది ఒక్కటి ఇచ్చి. అదే సార్ ఇది అయిపోయింది. ఓకే ఆగండి ఒక్క నిమిషం. ఓకే లాస్ట్ సార్. సార్ 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 ఇది ఒక్కటి ప్లీజ్. స్టేజ్ పైకి వచ్చారు ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సంతోష్ గారు నిర్మల వెళ్ళు ఇటు. సార్ అంటే తొందరగా మీరు కొంచెం ఫోటో తీసుకొని పక్కన జరగండి. సంతోష్ అరే సార్ వెళ్ళిపోతున్నారు. కళాకారులు, సింగర్స్, డాన్సర్స్ అందరు రావడం జరిగింది. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇంత వర్షం వచ్చిన ఈ ఫంక్షన్ అటెండ్ కావడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. ఇటువంటి ఫంక్షన్స్ మెయిన్ గా జరపడానికి కారణం ఏమంటే, షార్ట్ ఫిల్మ్స్ అనే వారికి ఇంతకుముందు అవార్డులు కానీ ఇటువంటి ప్రోత్సాహకాలు ఉండేది కాదు. యూట్యూబ్ వచ్చాక మాలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కానీ, సింగర్స్ కానీ మంచి ప్రోత్సాహం వస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికే మన వికే రమేష్ గారు ఇటువంటి ఫంక్షన్స్ ప్రతి ఇయర్ నడుపుతూ, ఇది 3rd యానివర్సరీ. అందరూ కళాకారులను, యాక్టర్స్ ను, డైరెక్టర్స్ ను, ప్రొడ్యూసర్స్ ను, సింగర్స్ ను అందరినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలా అవార్డుల ద్వారా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా వికే రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపాలి. ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా ప్రతి ఇయర్ నడపాలని కోరుకుంటూ, ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు కళాకారులకు ధన్యవాదములు. ఇంతకుముందు ఖాళీ పెద్ద సినిమాలకే అవార్డ్స్ అనేది వచ్చేటివి, చిన్న షార్ట్ ఫిల్మ్స్ కి వచ్చేటివి కాదు, సింగర్స్ కి వచ్చేటివి కాదు. దీనివల్ల మనం జరపబోయే ఫంక్షన్ వల్ల ప్రతి ఒక్కరికి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి పల్లెటూరులో కానీ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి గుర్తింపు పొందుతున్నారు. అలాంటి వారి కోసమే ఇలాంటి ఫంక్షన్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు ఎస్బి రెడ్డి. నేను కూడా యూట్యూబ్ లో ఎస్బిఆర్ మూవీ క్రియేషన్స్ అనే ఒక ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో కూడా నేను 50% కొత్త వాళ్లకు, 50% పాత వాళ్లకు సమకాలీనంగా చేస్తూ ఫిలిమ్స్, సాంగ్స్ కూడా నేను చేయడం జరుగుతుంది. ఇలాంటి
కళాకారులను ప్రోత్సహించడానికి మేము ఇటువంటి ఛానల్స్ పెట్టి, ఇటువంటి ప్రోత్సాహకాలు పెట్టి, ఇటువంటి అవార్డులు ఇస్తూ ప్రతి ఒక్క కళాకారుని గుర్తింపు తేవాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాం నడుపుతున్నాండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని వేదిక మీదకు వచ్చి వారి విలువైన మాటలు మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. తుమ్మల సత్యనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ క్లాప్. షార్ట్ ఫిల్మ్స్ ని అవార్డ్స్ ప్రదానం చేస్తున్నటువంటి మా రమేష్ ని అభినందిస్తున్నాం. ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసం ఉంటాయి. అవన్నీ కూడా అతను తట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ పెడుతున్నాడు. దానికి మన రమేష్ ని అభినందిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అనేది ఏంటంటే ఒక మెయిన్ ఫిల్మ్ తీయడానికి ఒక చిన్న ట్రైలర్ లాంటిది. దీంట్లో సక్సెస్ అయితే అతని పొద్దున్న ఒక మంచి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభ కలిగిన యువకులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రాచుర్యం పొందుతున్నారు. ఇది వరకు సినిమా తీయాలంటే హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ లోనే ఉండాలి అనుకునేవారు. అక్కర్లేదు, మీ ఊళ్ళో ఉండి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీ ప్రతిభని చూపించుకోవచ్చు అని రామ్ గోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇస్తే దాన్ని ఇన్స్పైర్ అయ్యి వందలాది మంది డైరెక్టర్లు అవుదామని చెప్పేసి అక్కడి నుంచే ఆల్ ఊళ్ళ నుంచే అక్కడి నుంచే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతను ప్రాచుర్యం పొందిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మందికి ఎంకరేజ్ చేశారు. అలాగా మన రమేష్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ లో ఎంతో మందికి అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఉంటే డెఫినెట్ గా భవిష్యత్తులో వాళ్ళు డైరెక్టర్లు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇతను మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నేను ఏ ఈవెంట్ కి వెళ్ళినా సార్ మాటలే చాలండి మనకి, అసలు ఇంకా ఏమీ అవసరం లేదు. ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్, అవర్ విజన్ ఇస్ వెరీ నియర్ టు అస్ అని చెప్పకనే చెప్తారు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే సార్ రమేష్ గారు, నౌ ఐ రిక్వెస్ట్ 24 ఫ్రేమ్స్ రమేష్ గారిని సార్ కి ఫెలిసిటేట్ చేయమని. ఏమైంది సార్, మీరే మాట్లాడుకుంటారా? వస్తున్నా అంట, బస్ ఎక్కి వస్తారు అనుకుంటా. మరి ఈ రోజు మా అందరినీ కూడా 24 ఫేమ్స్ ని సహకరించిన మిసెస్ స్వప్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. స్వప్న గారు ప్లీజ్. అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ ఎల్ఎల్పి నుంచి స్వప్న గారు, అప్ప మీ చేతులు. రెడ్డి గారు ఓకే. Entertainment Short Film and Folk Songs Awards 2023, Mrs. Rani Rao, Swaragini team, please welcome her. Mrs. Rani Rao, fast ga రావాలి. స్వప్న, రాఘవన్, మిసెస్ రాణిరావు గారు, స్వప్న గారు. రాణిరావు పాట పాడారు. ఓకే, నెక్స్ట్ స్వప్న. ఆర్కే అచ్చా తీసుకున్నారా? ఆర్కే సార్ మీరు తీసుకున్నారా? ఓకే, ఏది ఇక్కడ ఇది ఒకటి పట్టు. వరకట్న వేధింపులు ఒకవైపు, అదే ఆయన్ని బాగా ఇన్స్పైర్ చేసే అనుకుంటా. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ వరకట్నం, పిలిచేద్దాం. నెక్స్ట్ శ్రీమతి గీతా కృష్ణ గారు, బెస్ట్ లిరిసిస్ట్ అండ్ సింగర్. మేడం జాను ఇందాక కూడా రాలేదు, ఉన్నారా జాను గారు? జాన్ పెట్టి మూవీ తీసినట్టున్నారు. మరి నెక్స్ట్ అండి బెస్ట్ లిరిసిస్ట్ గీతా కృష్ణ గారు. బెస్ట్ లిరిసిస్ట్ మనసులోని మాట పెన్ను ద్వారా రాసేశారు. జాను, అయ్యు జాను. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ టమోటా.
బెస్ట్ షార్ట్ ఫిలిం. సార్ ఏదైనా లైట్ మ్యూజిక్ పెట్టొచ్చా మాస్టారు? ఒక లైట్ మ్యూజిక్ పెట్టరా? రాధా, రాఘవన్ సార్, కెన్ యూ హెల్ప్ మీ? జాను, ఓకే. బాబు, ఇంట్లో ఈ రోజు ఏం వండుకున్నారండోయ్? టమాటాలు అయితే బాగా కాస్ట్లీ అయిపోయాయి, అందుకనే బహుశా టమాటాలు పక్కన పెట్టి డైరెక్షన్ వైపు మళ్ళింది ఆయన మనస్సు. పిలిచేద్దాం టమాటా. అబ్బో, తగ్గేదే లేదు, టమాటాలు తగ్గట్లేదు, మీరు కూడా తగ్గకండి. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ ఫిలిం. ఇదేంటిది? ఏంటి ఫోన్ చూసి చూసి ఆయన ఎన్లార్జ్ చేస్తున్నాడు దాన్ని కూడా. ఎంత పర్వాలేదు. ఓకే, ప్లీజ్ అండి, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ దయచేసి. అవునా? ఇంత హెక్టిక్ యుగంలో కూడా అడగాల్సిందేనండి ఈ ప్రశ్న మిమ్మల్ని. ప్రేమ నువ్వు ఎక్కడా? ఎవరి మనసులో కూడా నీవు లేవు, పిలిచేద్దాం ప్రేమ ఎక్కడా అనే మంచి క్యాప్షన్ తోని షార్ట్ ఫిలిం తీశారు. ప్రేమ ఎక్కడా? ప్రేమ నువ్వు ఎక్కడ? ప్రేమ మీరెక్కడా? ఉన్నారా లేరా? ముందు నుంచి వెళ్ళకండి మేడం, వెనక్కి నుంచి వెళ్ళండి. ఓకే, చదువుకి ఇంపార్టెంట్ జ్ఞాపకం పెట్టుకోవడం. అలాంటి అమ్మాయిని పిలిచేద్దాం. డిఎస్ జ్ఞాపిక. జ్ఞాపిక, ఆర్ యు దేర్? డాన్సర్స్ ఉన్నారా అండి? క్లాసికల్ డాన్సర్స్ లేరా? ఓకే, పక్కన పెట్టండి సార్, పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. స్వప్న గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ మహిళా మండలి అధ్యక్షురాలు సురేఖ, అలాగే శ్రీ నరసింహరావు గారు సాదరంగా ఆయన కూడా వేదికపైకి ఆహ్వానించుకుందాం. మహిళా అధ్యక్షురాలైన వెల్కమ్ మ్యామ్. ఓకే, అందరి రేఖలు మార్చేసే మా సురేఖ గారు. సురేఖ, మీరెవరి రేఖలు మార్చనంటారా? మీరుంటే చాలండి, వాళ్ళ రేఖలు వాళ్ళు మార్చుకుంటారు. మహిళా శక్తి సురేఖ గారు వచ్చేసారు. ఓకే, పని అంట సెకండ్ బెస్ట్ ఫోక్ సాంగ్ అండి, మేనబావ తోడురారా. సెకండ్ బెస్ట్ ఫోక్ సాంగ్, మేనబావ తోడురారా. సతీష్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. నెక్స్ట్ ఫోక్ సాంగ్ డాన్సర్ అండి, లాస్యా, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. పాప జ్వరంతో ఉండి కూడా ఎంతో చక్కగా డాన్స్ లో పాల్గొన్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ నానా. ఓకే అండి, డాన్సర్ అండి. నెక్స్ట్ లాస్యా. లాస్యా పి శ్రీకాంత్ ఐఏఎస్ గారు, అసిస్టెంట్ కమిషనర్. వన్స్ అగైన్ టు ద స్టేజ్ అండి. చెప్పదలుచుకున్నాను, ఇక్కడ చాలా మంది షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు, ఫోక్ డాన్సర్స్ కూడా ఉన్నారు. మీకు మంచి టాలెంట్ ఉంది సార్. సో దాంతో పాటు ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. మేడం ఒక్క నిమిషం, అసిస్టెంట్ కమిషనర్ అండి. మేడం ఒక్క నిమిషం. సో లాస్య ఆ చిన్న పాప, నేను గోదావరి కని నుంచి తన టాలెంట్ చూసి ఇక్కడ తీసుకొచ్చాను. మనసున్న మహారాజులు మహారాణులు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిలిం డైరెక్టర్స్, ప్లీజ్ మీకున్న స్టేజ్ తనకు కూడా ఇయ్యగలిగితే ఐ విల్ బి వెరీ గ్లాడ్. షీ రియలీ నీడ్స్ అ గ్రేట్ సపోర్ట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ వెల్కమ్ హర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ మీడియా.
థ్యాంక్ యూ లాస్య, ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ అండి అమ్మ కూతుళ్ళకి. ఓకేనా? ఓకే. ఏమండి ఎంతో సంతోషంగా అందరూ వచ్చారు, హ్యాపీ మూడ్ లో ఉన్నారు. వచ్చిందో చప్పట్లు కొడితే వాళ్ళకి ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ చాలా ఓకే, అందరూ చాలా స్పీడ్ గా వచ్చేసి స్పీడ్ గా వెళ్ళాలనుకుంటున్నారు. సో అలాంటి స్పీడ్ ని మైండ్ లో ఉద్దేశించి స్పీడ్ 220 ట్రూ లవ్ స్టోరీ ప్రొడ్యూసర్. ఒక్క నిమిషం, లాస్య గురించా? ఓకే రండి, ఉండమ్మా ఉండు ఇక్కడ. స్పీడ్ 220 ట్రూ లవ్ స్టోరీ ప్రొడ్యూసర్ మరి ఫణి కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. ఎక్కడున్నారు ఫణి కుమార్ గారు? యా, మీరేనా? ఓ వెరీ గుడ్, రండి సార్ ప్లీజ్. సో ఆయన చేతుల మీదుగా మరి కొన్ని అవార్డ్స్ అందిద్దాం. రమేష్ గారు వచ్చేసారు. ఓకే, డైరెక్టర్ అనుదీప్ గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం వారిని కూడా. సార్ లుక్ వైజ్ యు ఆర్ లుకింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో అలాంటి మూవీస్ నిజంగా అంటే దాంట్లోని ఒక మారల్ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ మరి రాబోయే కాలానికి మంచి మంచి సినిమాలు మీరు తీయాలి. ఇలాగే ముసి నవ్వుతూ మమ్మల్ని కూడా నవ్వించండి, అలరించండి. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్. స్వప్న గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. 1/2 బెస్ట్ షార్ట్ ఫిలిం. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ చాలా బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం మీరు స్టేజ్ మధ్యలో స్టేజ్ చేయండి, సైడ్ చేసి వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. సో ఈ రోజు ప్రోగ్రామ్ ని మాకు సహకరించిన వాళ్ళు స్వప్న గారు, అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ LLP స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. ఒక్క నిమిషం సార్. శ్రీ టిడి ప్రసాద్ వర్మ గారు ఫిలిం డైరెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా మనవి. మీరేనా సార్? ఓకే, వెల్కమ్ ప్లీజ్. ఫణి గారు మీరు కూడా ఇటు రండి సార్, లేకపోతే ఇటు వచ్చేయండి మధ్యలో నిలిచి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. Please take your seats, sir. We would be calling some other guests to give the awards. Okay, so please have your seats. Thank you so much for your kind wishes. A person with a solidarity mindset. We all should be a team. A teamwork is carrying on for this wonderful celebration. బెస్ట్ రమేష్ సార్ ఇంకెవరు ఫోటో దిగండి. ఓకే, జీవితం చదరంగం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి. బెస్ట్ షార్ట్ ఫిలిం. జీవిత చదరంగం మీరేనా? డైరెక్టర్ అందీప్ గారు.
దేవుడు భానుశ్రీ కళ్యాణ్ ఫిలిమ్స్ దేవుడు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి దేవుడు. అచ్చా మీరే దాకొచ్చి సారీ. ఓకే దేవుడు. నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్? బెస్ట్ ఫోక్ సాంగ్ మగువా మగువా. ఓకే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కిసాన్ గ్రూప్ వచ్చేయాలండి. ఓకే అండి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇండియా. రజనీ లిజు. ఓకే ఈ 24 ఫ్రేమ్స్ వికేఆర్ ఎంటర్టైన్మెంట్స్ మీ అందరిని ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేస్తున్నది రజనీ, ది హోస్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్. ఇలాంటి సెలబ్రేషన్స్ మరిన్ని చూడాలని ఉందా? సో ప్లీజ్ స్టే ట్యూన్ టు 24 ఫ్రేమ్స్. సో దర్శకులు అందరూ కూడా ఫోక్ సాంగ్స్ పాడిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇండియా షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ ఓకే అండి బెస్ట్ షార్ట్ ఫిలిం ఓట్ మీ ఆయుధం. ఎక్కడున్నా ఇక్కడికి రావాలండి త్వరగా. బెస్ట్ షార్ట్ ఫిలిం ఆయుధం. ప్లీజ్ కొద్దిగా తొందరగా రండి. ఓకే నెక్స్ట్ మతమా మానవత్వమా షార్ట్ ఫిలిం ఎంటర్టైన్మెంట్. బెస్ట్ షార్ట్ ఫిలిం మతమా మానవత్వమా. మంచి క్యాప్షన్ అండి. బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. బెస్ట్ షార్ట్ ఫిలిం గో గీత. బెస్ట్ షార్ట్ ఫిలిం గో గీత త్వరగా రావాలండి. దివ్య బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. ఇది లేదా గోగీత లేదా? గోగీత బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ. బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ. ఎక్కడున్నా రావాలండి టీం మెంబర్స్. బెస్ట్ షార్ట్ ఫిలిం అమ్మ. బెస్ట్ షార్ట్ ఫిలిం గౌరీ. బెస్ట్ షార్ట్ ఫిలిం గౌరీ. సార్ అందరూ కొద్దిగా తొందర చేయాలి ప్లీజ్. గౌరీ. ఇది గౌరీ అండి. ఇంకా అవ్వలేదు. బెస్ట్ ఫోక్ సాంగ్ వీళ్ళు లేరండి ఇక్కడ వచ్చారు. ఫోక్ సాంగ్ అండి మంచి ఫోక్ సాంగ్ తో వచ్చారు. నాన్న నిర్ణయం ఫాస్ట్ కొద్దిగా. సార్ అందరికి నా నుంచి మీరు తీసుకుంటారా సెలబ్రిటీ మా అభ్యర్థులు కోరుకుంటున్నాను ప్లీజ్ తొందర పెట్టకుండా ఉంటే వరుసగా అందరికి సీరియల్ అందిస్తామండి త్వరగా అయిపోతుంది.
మీ పేరు? ఓకే అండి, అందరికీ వస్తుంది అవార్డ్. ప్లీజ్ మీ మాతో కోఆపరేట్ చేయండి. ప్లీజ్ మీ సీట్లలో కూర్చోండి ఫస్ట్ ప్లీజ్. కానీ చెప్పినట్టు మాత్రం అలర్ట్ గా ఉండి కొంచెం త్వరగా వచ్చేయండి. ఇక్కడ క్లమ్జీగా చేయకండి ప్లీజ్. ఇది మన ఈవెంట్, మన అవార్డ్ ఫంక్షన్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. నాన్న నిర్ణయం. నాన్న నిర్ణయం. సార్ ఇటు వచ్చేయండి సార్ ప్లీజ్. ఇటు రమ్మని కొద్దిగా కొంచెం పక్కకు చెప్పండి. కొద్దిగా తర్వాత చేయండి. అవునా ఇక్కడ కేవీఎల్ నర్సింగ్ వచ్చేసే బాపి కేవీఎల్ వాళ్ళు వెళ్ళిపోతారు. షీ బెస్ట్ షార్ట్ ఫిలిం. ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. RRR. ట్రిపుల్ ఆర్ మీరేనా? ఓకే ఓకే, ట్రిపుల్ ఆర్ ఇచ్చేసేయండి మేడం గారు. జనసేన మేము కూడా ఉన్నాము అంటూ సాటి చెప్తున్నారు. ఫాస్ట్. ఓకే ఓకే, బెస్ట్ షార్ట్ ఫిలిం షీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. షీ అంటే ఇట్లా ఇట్లా అంటున్నారు సార్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ. ఓకే కేవీఎల్ నరసింహరావు గారిని వేదిక మీద శ్రీ కేవీఎల్ నరసింహారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ 2023 చాలా సంతోషం. చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈవెంట్. దీనికి ముఖ్య అతిథిగా మన మురళీమోహన్ గారు, గ్రేట్ పవర్ఫుల్ ప్రామినెంట్ యాక్టర్, గ్రేట్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యక్తి, ఆయన చీఫ్ గెస్ట్గా రావడం ఈ సభకి చాలా నిండుదనం తీసుకొచ్చింది. అలాగే మన రమేష్ గారు ఈ 24 క్రాఫ్ట్స్ విఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరఫున 3rd యానివర్సరీ ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ 50 షార్ట్ ఫిల్మ్స్ వచ్చే మొత్తం 50 షార్ట్ ఫిల్మ్స్ లో 3 బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ డిఓపి, బెస్ట్ మేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అలా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా 15 షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన వాళ్ళ అందరికీ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే 10 ఫోక్ సాంగ్స్ వచ్చాయి. అందరూ కూడా చాలా బాగా పాడారు. చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫోక్ సాంగ్స్ వాళ్ళకు కూడా అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్స్ అంటే మీకు అందరికీ తెలుసు, చాలా సింపుల్, క్రిస్ప్ గా, కమర్షియల్ గా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ గా టు ది పాయింట్, చాలా షార్టెస్ట్ పీరియడ్ లో చెప్పడం అనేది షార్ట్ ఫిల్మ్ అనేది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ స్కోప్ బాగా వైడన్ అయింది. అప్పటికి ఇప్పటికి బాగా డెవలప్ అయింది. యూట్యూబ్ రావచ్చు కానీ, తర్వాత నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో చాలా ఎంకరేజ్మెంట్ బాగా ఉంది. అలాగే ఇప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇది ఒక వేదికగా తీసుకుని దీని నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ వీటిలో షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొని వాళ్ళు ఇంకా మంచి ప్రోత్సాహం కలుగుతుంది. దీనివల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. దీని ద్వారా మంచి సినిమాలు కూడా తీయడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అండ్ కళాకారులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక మీద మా సినిమా గురించి చెప్పుకునే అవకాశం వచ్చి దొరికింది. స్పీడ్ 220 అనేది ఇట్స్ ఏ లవ్ స్టోరీ. దట్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్.
ఇది మా డైరెక్టర్ హర్ష గారు అయితే కనుక డిఫరెంట్ వేలోనే తీసుకొచ్చారు ఛాలెంజ్ చేసి. ఎందుకంటే ప్యాడింగ్ కూడా అవసరం లేకుండానే మన కంటెంట్ తోటి మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి మమ్మల్ని తీసుకొచ్చారు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇది September 6th రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. జస్ట్ వీఆర్ సీకింగ్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఓకే నో ప్రాబ్లం. మ్యామ్ ఆల్రెడీ మీ గురించి మాట్లాడమన్నారు యాంకర్ గారు. నెక్స్ట్ మా ఈవెంట్కి యూఆర్ ద యాంకర్. థ్యాంక్ యూ. యూఆర్ గోయింగ్ టు గివ్ గుడ్ ఆపర్చునిటీ టు యూ. యా రియల్లీ థ్యాంక్ యూ. యా మీరు ఉండండి సార్. చెప్పండి. ఓకే అండి, బెస్ట్ షార్ట్ ఫిలిం తోబుట్టు. హలో హలో చెక్. ప్రొడ్యూసర్ కూడా వస్తే బాగుంటుందంట. మీరేనా ప్రొడ్యూసర్? ఓకే. మహిళా శక్తి. ఓకే సార్. భూతంతో బాబు. బెస్ట్ షార్ట్ ఫిలిం భూతంతో బాబు. త్వరగా. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. భూతంతో బాబు అంట. ఓకే నేనేనా? నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం సోల్మేట్. మళ్ళీ పిలుస్తున్నామండి. బెస్ట్ షార్ట్ ఫిలిం సోల్మేట్. ఓకే ఓకే. యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్స్ ప్రశాంత్. ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. ఉత్తేజ్ అండ్ ప్రశాంత్, ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ బోత్ ఆఫ్ యూ. సినితార బెస్ట్ విలన్ అవార్డు. సినితార బెస్ట్ విలన్ అవార్డు. ఓకే. సినితార బెస్ట్ విలన్ అవార్డు. బెస్ట్ షార్ట్ ఫిలిం సినీ తార విలన్ అవార్డు. విలన్ అవార్డు ఇద్దామండి. మీరేనా? ఓకే. గోల్డ్ బాబు గారిని వేదిక పైకి పిలిచేద్దాం. గోల్డ్ ధర బాగానే పెరిగింది, ఆయన్ని చూస్తే పెరిగినట్టు లేదు. సో బెస్ట్ విలన్ గా. ఓకే అండి. బెస్ట్ షార్ట్ ఫిలిం ఎక్స్చేంజ్. బెస్ట్ షార్ట్ ఫిలిం ఎక్స్చేంజ్. టీం ఎక్కడున్నా త్వరగా రావాలండి. షార్ట్ ఫిలిం ఎవరమ్మా? చేంజ్. Everybody needs a change. So here we go with the director. Beautiful movie shot. Already he's here. In short, yes. Change. Life lo change kavala babu. Yes. Exchange. ఓకే అండి. సురేఖ గారు మహిళా శక్తి మన మధ్యలో ఉన్నారు, మరి ఆవిడ కూడా. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు వింటారమ్మా? నా ఖచ్చితంగా మనం వింటాం మ్యామ్. అవునా? ఓకే బెస్ట్ షార్ట్ ఫిలిం విశ్వదాభిరామ వినురవేమ. నిలబడండి, పర్వాలేదు నిలబడండి.